నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికే నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని నాగావళి హోటల్లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెచ్ఆర్ కాన్క్లేవ్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణలో సమయం వృధా చేయకుండా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త తయారు కావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశమన్నారు. యువత నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను సులువుగా పొందవచ్చునని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. డిప్లొమా కెమికల్ లేదు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కెమికల్ డిప్లొమా చేసే పరిస్థితి మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కేవలం మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి ఉద్యోగం ఇచ్చే టైం కన్నా ఒక 2 నెలల ముందు చేస్తే వచ్చేది కాదు. వాళ్ళకి స్కూల్ లెవెల్ నుంచే మనం ఇంటర్గ్రేట్ చేయాలి. సో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇలా రకరకాల స్టేజెస్ లో మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ అప్రోచ్ మీద హోలిస్టిక్ గా మనం చేసినప్పుడే మీకు ఎప్పుడైతే జాబ్ కోసం వస్తున్నటువంటి వ్యక్తి మీకు 100% మీరు ఏవైతే బాక్సెస్ పెట్టుకుంటారో అన్ని కూడా టిక్ చేసుకోవాలంటే చాలా ఇన్ డెప్త్ గా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మేము కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం తరఫున కానీ చాలా లోతుగా ఈ విషయాలన్నీ కూడా చూసుకొని దానికి సరైనటువంటి మార్గం మన జిల్లాలో ఏర్పాటు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి వారందరికీ తెలియజేస్తున్నాం. మీరు మాత్రం మీరు ఇచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ లో ఎక్కువ శాతం మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చినట్టుగా కేటాయించాలని మాత్రం రిక్వెస్ట్ మీ అందరికీ కూడా చేస్తున్నాం. చాలా వరకు మీరు తీసుకుంటే ప్రపంచంలోనే దేశంలోనైతే ఎలాగైనా ఉంది, ఎక్కడికి వెళ్ళినా సరే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల్లో శ్రీకాకుళం జిల్లా వాళ్ళే ముందుంటున్నారు. అంటే ఎక్కడ చూసినా ఒక కన్స్ట్రక్షన్ కానీ ఒక లేబర్ కానీ లేకపోతే ఐటీఐ స్కిల్స్ కానీ ఆ లెవెల్లో ఉన్నటువంటి ఏ జాబ్స్ అయినా సరే అధిక శాతం మన శ్రీకాకుళం జిల్లా నుంచే వెళ్ళినటువంటి వాళ్ళు.